Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. నేటి సమాజంలో మానవత్వపు విలువలు పూర్తిగా మంటగలిసిపోతున్నాయి. అగ్ని సాక్షిగా ముడుముళ్ల బంధంతో ఒకటైన జంట కొంతకాలానికి విడిపోతున్నారు. అనుమానాలు, ఆర్థిక సమస్యలు, వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కారణాల వల్ల దంపతుల మధ్య గొడవలు మొదలై చివరికి చంపుకునే స్థాయికి వెళ్తున్నాయి. పెళ్లైన కొత్తలో భార్యను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. కానీ కొంతకాలానికి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. చీటికి మాటికి సూటిపోటి మాటలు అనడం, కొట్టడం చేస్తున్నాడు. అతనికి తోడు అత్తమామలు కూడా ఆమెను చిత్రహింసలు పట్టారు. ఇవన్నీ తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? పూర్తి వివరాలు చూద్దాం. అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు. పెళ్లైన కొత్తలో బాగానే ఉన్న కొంతకాలానికి దంపతుల మధ్య అనుమానాలు పెనుభూతంలా మారి చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. దీంతో పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణానికి చెందిన సపావట్ కృష్ణప్రసాద్ కు ఖమ్మం జిల్లా కామపల్లి మండలానికి చెందిన 24 ఏళ్ల తేజవత్ మౌనికతో వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజులు భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ మధ్య కృష్ణప్రసాద్ ఉద్యోగం మానేసి తాగుడికి బానిసయ్యాడు. రోజు తాగి వస్తూ మౌనికను కొట్టడం మొదలుపెట్టాడు. మగవాళ్లతో నువ్వు అంత చనువుగా ఎందుకు మాట్లాడుతున్నావు, నీకు వాడికి సంబంధం ఏంటి, ఇలా బూతులు తిడుతూ రోజు కొట్టేవాడు. దానికి తోడు కృష్ణప్రసాద్ తల్లిదండ్రులు కూడా అతనికి వత్తాసు పలకడం మొదలుపెట్టారు. ఇక అత్తింటి వాళ్లు పెట్టే ఇబ్బందులు భరించలేక మౌనిక తన 3 ఏళ్ల బాబుతో పుట్టింటికొచ్చింది. తనను కాదని పుట్టింటికి వెళ్తావా అని ఫోన్ చేసి తిట్టడం మొదలుపెట్టాడు. భర్త పెట్టే ఇబ్బందులు భరించలేకపోయింది మౌనిక. భర్త పెట్టే టార్చర్ కి కుమిలిపోయింది. ఇక ఈ బతికి వేస్ట్, చనిపోవడం బెటర్ అని నిర్ణయించుకుంది. తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక ఇంట్లో ఎవరు లేని చూసి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి తేజవత్ వీరన్న ఫిర్యాదు మేరకు భర్త కృష్ణప్రసాద్, అత్త రామ్కి, ఆడబిడ్డ కృష్ణవేణులపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. నెక్స్ట్ అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? అతని మీద చట్టరీత్యా అతనిపై క్రిమినల్ కేసులు పెట్టి ఆ విధంగా బాబుకి ఫ్యూచర్లో న్యాయం జరిగేటట్టు చూడాలని. ఈ సందర్భంగా మృతురాలు మౌనిక తండ్రి మాట్లాడుతూ, ఎన్నో ఆశలతో వాళ్ళు అడిగినంత కట్నమిచ్చి పెళ్లి చేశాం. బాబు పుట్టిన తర్వాత ఉద్యోగం మానేసి మద్యానికి బానిసయ్యాడు. అంతేకాదు చీటికి మాటికి నా బిడ్డను హింసిస్తూ అక్రమ సంబంధాలు అంటకట్టేవాడు. మా ఇంటికి వచ్చినా కూడా సెల్ ఫోన్తో వేరే నెంబర్ల నుంచి ఫోన్ చేసి ఎవరితో ఎంజాయ్ చేస్తున్నావంటూ వేధించేవాడు. ఇవన్నీ మాతో చెప్పుకుని నా బిడ్డ ఎంతో బాధపడింది. ఎవరికీ చెప్పకుండా అన్యాయంగా చనిపోయిందని కన్నీరు మున్నీరయ్యారు. నా బిడ్డ ప్రాణాలు పోవడానికి కారణమైన అతనికి కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు.